alright. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇవాళ 125 డియో దీని అయితే రివ్యూ చేస్తున్నా. సో మనకి బండి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడ్డది అండ్ మైలేజ్ ఎంత వస్తుంది, సో దీని టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడ్డది, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దీంట్లో కొన్ని కొత్తగా ఫ్యూచర్స్ గిట్ట యాడ్ అయినాయి. సో ఆ ఫ్యూచర్స్ ఏంటిదో అయితే మనమైతే తెలుసుకుందాము. సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు గిట్ట కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో ఇంతకుముందు బజాజ్ చేతక్ 2903 మోడల్వి అది ఎలక్ట్రిక్ స్కూటర్ది రివ్యూ అయితే మొత్తం చేసినాము. ఒకసారి మీరు అవి గిట్ట చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ డియో 125 సీసీ స్కూటీ అయితే మనము రివ్యూ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది డియో 125 సీసీ స్కూటర్ అనొచ్చు. ఇదైతే డియో 125 నుంచి వచ్చింది స్కూటర్, కొత్త మోడల్. ఇది 2024 మోడల్. సో ఇది మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 వరకు ఉంది, బేస్డ్ ఆన్ మీ ఏరియాని బట్టి. సో నేనైతే హైదరాబాద్ నుంచి అయితే చెప్తున్నా. సో దీంట్లో కొన్ని కొత్త ఫ్యూచర్స్ అయితే యాడ్ అయినాయి. అవి ఏంటో అయితే మనం ఈ వీడియోలు చూద్దాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకిట సపోర్టివ్గా ఉంటుంది. సో మనమైతే మన ఛానల్ ఇంతకుముందు ఈవీ స్కూటర్ బజాజ్ చేతక్ 2903 మోడల్ గురించి అయితే చేసినాం. ఒకసారి అవి గిట్ట మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ స్కూటర్ గురించి వచ్చే వరకు అయితే మనకి ఇది మొత్తము లైక్ ఫైబర్ ప్లాస్టిక్ అయితే బాడీ ఉంటుంది. సో చూడడానికి అయితే ఇది డెవిల్ స్కూటర్ అనవచ్చు, డెవిల్ లాగానే ఉంటుంది. సో 125 సీసీ తోటి, అంటే కంపెనీ నుంచి 123.9 సీసీ తోటి ఈ వెహికల్ అయితే వస్తుంది. సో దీని సైడ్ లుక్స్ అయితే మీకు ఈ సైడ్ నుంచి అయితే, రైట్ సైడ్ నుంచి చూస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. సో దీనికి ప్రాపర్ ఎలో వీల్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ మాడిగాడ్ మాత్రం ప్లాస్టిక్లో మాత్రం ఉంటుంది. సో ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ ఇది డ్రమ్ బ్రేక్స్తో అయితే వర్క్ అవుతుంది గాయస్ ఇది. సో ఇది వెహికల్ వచ్చేసి మనకు ఈ సైడ్ నుంచి అయితే దీని లుక్స్ చూస్తే మాత్రం మీకు ఇట్లుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ గిట్ట సేమ్ ఎలో వీల్స్ తోటి అయితే వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. సైడ్ మనకు కిక్ స్టార్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చూడండి, కిక్ స్టార్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది. ప్లస్ మనకు దీంట్లో వచ్చే ఫ్యూచర్స్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మనకు మొత్తం రైట్ సైడ్ నుంచి అయితే వెహికల్ స్కూటర్ అయితే ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ నుంచి అయితే సైలెన్సర్కి గార్డ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చేయించుకోవాలి, అదైతే నేను చెప్తాను మీకు. సో మనకు మళ్ళీ ఈ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం దీని లుక్స్ మాత్రం ఇలా ఉంటుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు, సో ఇదైతే మనకు బ్యాక్ సైడ్ నుంచి లుక్ ఇలా ఉంటుంది. సో బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే లుక్, మీరు చూడొచ్చు ఇది. సో ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటి అంటే గాయస్, మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఇది మాత్రం మైలేజ్ కంపెనీ నుంచి అయితే ఎక్కువ క్లైమ్ అయితే చేస్తలేదు. జస్ట్ 48 కిలోమీటర్స్ అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. సో ఇది మైలేజ్ ఎంత వస్తుంది అయితే మనకైతే తెలియదు. సో మైలేజ్ టెస్ట్ చేయాలి, మీరు కామెంట్ చేసి అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను నేను. లైక్ ఇప్పుడు దీంట్లో ఉన్న మెయిన్ కామన్ ఫ్యూచర్స్ ఏంటి అంటే మనకు, లైక్ చూడండి మీరు, దీని డిస్ప్లే దీని కన్సోల్ వచ్చేసే వరకు మనకు ఇట్లుంటుంది. సో జస్ట్ మీరు ఆన్ చేయండి. సో ఇంత బ్రైట్లో గిట్ట మీకు ఇంత సన్లైట్ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇంత సన్లైట్ గిట్ట ఇది బ్రైట్గా మంచిగా అనిపిస్తుంది TFT డిస్ప్లే. అండ్ ఇది వచ్చి మనకు రేంజ్, ట్రిప్, కిలోమీటర్స్, మైలేజ్ ఎంత ఉందో అది చూపిస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు సైడ్ ఇండికేటర్స్, రైట్ ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్, హారన్ అయితే ఉంటుంది. అండ్ దీని నుంచి మనకు ఇలా ఈ కొత్త ఫ్యూచర్ ఏంటి అంటే మనకు ఆటో అండి. మీరు ఇప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్లు ఉన్నారు, జస్ట్ ఇది ఆన్ చేసుకొని ఆటో మోడ్ ఆన్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ ఏ సింబల్ కనిపిస్తుంది. సో జస్ట్ మీరు ఊకుకే దీన్ని ఇక్కడ ఈ ఇంజన్ కిల్ బటన్ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక ఎక్సలేటర్ ఇస్తే మాత్రం మీకు ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. సో ఆ ఫ్యూచర్ ఏందో అనేది నేనైతే ఇంకో వీడియో చేసి అయితే పెడతాను మీకు. సో మనకైతే ఇది ఇట్లుంటుంది. సో టోటల్ ఇదైతే ఎక్కడ మెటల్ బాడీ అయితే లేదు. సో అంతా ఫైబర్ బాడీ ఉంటుంది.
సో ఇది గాయస్ ఇది. అండ్ మీకు దీనిది ఫ్రంట్ సైడ్ వచ్చేవరకు డాష్ బోర్డ్లో అండ్ దీనికి ఒకటి మనకు స్టైలిష్గా ఇట్లయితే ఇవైతే వచ్చినాయి మనకు. సో ఇది స్టైల్గా అనిపిస్తున్నాయి ఇవి గిట. ఈ కలర్ వచ్చేసి డీప్ గ్రే, ఇది గ్రే కలర్, డీప్ గ్రే బాగుంటుంది. సో దీనికి మనకు కంపెనీ నుంచి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే రాదు. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలంటే మనం 5,000 రూపీస్ అయితే ఇది స్పెండ్ చేయాలి దీని గురించి. సో అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అవుతుంది లైక్. అండ్ ఇంకొకటి మనం ఏంది చెప్పాలంటే ఈ ముంగట ఈ లైట్స్ చూసారు కదా, సో నైట్ టైం అయితే ఈ లుక్ బాగుంటుంది. అండ్ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి దీనికి, ఎల్ఈడి లైట్స్ అండ్ సైడ్ మిర్రర్స్ వస్తుంది. అండ్ అట్లనే మనకు ఈ సైడ్ నుంచి చూస్తే మనకు ఫ్రంట్ డెస్క్లో మాత్రము మనకైతే ఇదైతే కీ, ఇగ్నిషన్ కీ అనొచ్చు. సో మనకు సేమ్ మన యాక్టివాలో ఎట్లుంటుంది లాస్ట్ టైం ఎట్లుందో సో అదే ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చిండు, సేమ్ ఉంటుంది ఇదైతే మనకు. జస్ట్ ఈ ముంగట మాత్రం క్రోమ్ ఫినిష్ తోటి అయితే ఇది బాగుంది. కంపెనీ అయితే ఇది మంచిగా అప్డేట్ చేసింది. సో ఇది క్రోమ్ ఫినిష్ తోటి అవుతుంది, ప్లాస్టికే కానీ హార్డ్ ప్లాస్టిక్ ఉంది, బాగుంది. అండ్ ఈ సైడ్ అయితే మనకు చూస్తే ఈ వెహికల్లో ఈ స్కూటర్లో మాత్రం ఇదైతే మనకు ఒక స్టోరేజ్ బాక్స్ అయితే వస్తుంది. ఇది స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చిండు లైక్ ఇంతే. మనకి ఇంకా ఈ డిస్ప్లేలో మాత్రము చాలా ఫీచర్స్ అయితే ఇచ్చిండు. లెఫ్ట్ అండ్ రైట్, హై బీమ్, లో బీమ్, ఇక్కడ 3 లైట్స్ ఇచ్చిండు, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఇచ్చిండు, ఆటోమేటిక్ లైట్స్. అండ్ దీంట్లో మాత్రం మనము ట్రిప్, యావరేజ్, మైలేజ్, రేంజ్ ఎంత ఉందో అయితే ఇందులో అయితే చూసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు ఇందులో అయితే. అండ్ మనకు టైం కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు హోండా లోగో అయితే ఇచ్చిండు ఇక్కడ లైక్. అండ్ మనం బూట్ స్పేస్ చూసుకుంటే మాత్రం అంటే మనకు సీట్కి లేపితే ఎంత స్పేస్ ఇస్తుంది, ఎంత స్పేస్ ఉంటుంది అంటే మీరు చూసుకోవచ్చు. ఆరామ్గా మనకైతే ఒక పెద్ద హెల్మెట్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు. నార్మల్ మన హెల్మెట్ ఎంత ఉంటుందో అంత అయితే ఇదైతే మంచిగా ఉంది. బూట్ స్పేస్ గిట్ట బాగానే ఉంది. సో ఇవైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. సో అది. అండ్ లైక్ ఇంకోటి దీంట్లో ఫ్యూల్ కెపాసిటీ ట్యాంక్ వచ్చేసి 5 లీటర్స్ కెపాసిటీ మనకు ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది. సో ఈ స్కూటర్లో అయితే 5 లీటర్ కెపాసిటీ మనకు ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఏదైతే సస్పెన్షన్ ఉందో అది గిట్ట చాలా బాగుంది. అండ్ దీన్ని పర్సనల్గా అంటే నేను గిట్ట ఇది యూజ్ చేస్తా బైక్ ఇది. సో స్కూటరు బాగుంటుంది, ప్లస్ ఎంత స్మూత్గా బాగుంది. అండ్ దీని మైలేజ్ ఎంత వస్తుందో అయితే మనకు తెలియదు. సో ఇదైతే ఒక మైలేజ్ టెస్ట్ చేయమని అయితే మీరు నాకు కామెంట్ చేస్తే మాత్రం 100% నేను మైలేజ్ టెస్ట్ చేస్తా. అండ్ దీని గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తా, మీరు అక్కడైతే వెళ్ళి నాకు మెసేజ్ అయితే చేయొచ్చు. మీరు ఏదైనా కామెంట్ గిట్ట మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ గిట్ట చేయొచ్చు. సో పర్సనల్ మొత్తం అయితే ఇదైతే గైస్ ఈ వెహికల్ గురించి. అండ్ మీకు దీంట్లో ఇంకోటి మనము ఫైనాన్స్ డీటెయిల్స్, ఫైనాన్స్ చేస్తే ఎంత పడుతుంది ఇదంతా వీడియో అయితే నేను ఇంకొక వీడియో అయితే చేసి పెడతా. ఫైనాన్స్ డీటెయిల్స్ అండ్ మైలేజ్ టెస్ట్ డీటెయిల్స్ వీడియో అయితే ఇంకొక వీడియో అయితే నేను చేసి పెడతా. సో ఇది గాయస్ డియో 125cc. ఇది మీకు ఆన్ రోడ్ ప్రైస్ 1,10,000 వరకు అయితే పడుతుంది. సో దీని డీటెయిల్స్ ఇది. సో మీకు నచ్చితే మాత్రము లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి మీకు చెప్పాలంటే దీనికి సైడ్ ఫుట్ రెస్ట్లు అయితే ఇట్లా ఉంటాయి. సో సిల్వర్ కలర్లో అయితే ఫుట్ రెస్ట్లు అయితే ఇచ్చింది ఇది. దీనికి మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ సింగిల్ ఫుట్ రెస్ట్ అండ్ ఇది సైలెన్సర్ గార్డ్ అయితే ఉంది. సో సైడ్కి అయితే మనకు హోండా అని అయితే కనిపిస్తుంది. సో ఇది గైస్ మనకు రిఫ్లెక్టర్స్, లైట్స్ అన్నీ అయితే బాగానే ఉంది. సో మీకు కనుక నా వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో రివ్యూ చేసి బజాజ్ చేతక్ 2903 రివ్యూ చేసాం. ఒకసారి అదైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అయితే మీరు వీడియో అయితే చూసారుగా, మీకు వీడియో ఎట్లా అనిపించిందో ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకైతే సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో బజాజ్ చేతక్ గురించి గిట్ట చాలా వీడియోస్ అయితే రివ్యూ చేసినాం. సో ఒకసారి అయితే మీరు అదైతే చెక్అవుట్ చేయండి. నా ఇన్స్టా ఐడి మాత్రం కింద ఇస్తున్నా, ఒకసారి మీరు ఫాలో అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Let's meet in another video. Signing out, Ajay Gaur.